హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా పార్ట్ 64 చూసే ముందు పార్ట్ 63 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. తండ్రిని తీసుకుని వస్తానని చెప్పి వట్టి చేతులతో తిరిగి వచ్చిన రిషిని అయోమయంగా చూసింది సమీర. డాడీ ఎక్కడా అని అడిగింది అదే అయోమయంలో. సమీరకి సమాధానం చెప్పకుండా వెళ్తున్న రిషిని ఆపి, నిన్నే అడుగుతున్నానన్నయ్య, డాడీ ఎక్కడా అని అడిగింది మరోసారి. అసలుకే చెప్పకపోతే భయపడుతుంది అని అర్థమై, ఏదో కేసు లాకప్లో పెట్టారు సమీర్, ఎప్పుడు బయటకు వస్తాడో తెలీదు అని చెప్పిన అతన్ని నీళ్ల కళ్ళతో చూస్తూ, నాకు తెలిసి నాన్న ఎలాంటి తప్పులు చేయలేదు, ఇంకేంటి కేసు, బెయిల్ ఇప్పించి తీసుకురా అన్నయ్య అంటున్న సమీరకి పూర్తి వివరాలు చెప్తే తండ్రి మీద అసహ్యం పెంచుకుంటుంది అని అర్థమై, దానికోసమే ట్రై చేస్తున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రిషి. అక్కడే ఉంటే ఇంకెన్ని ప్రశ్నలు అడుగుతుందో అన్న భయంతో. రోజులు గడుస్తున్నాయి. ధర్మేంద్రని బయటకు రానివ్వలేదు శౌర్య. ఎలాంటి పవర్ కూడా అతని వరకు చేరనివ్వలేదు. ఒకరోజు సమీర క్లాస్లో ఉండగా తన దగ్గరకు వచ్చిన శౌర్య నేరుగా తనని తీసుకొని బయటకు వచ్చేశాడు. శౌర్య, శౌర్య, ఏంటిది, అందరూ మనల్ని చూస్తున్నారు. సమీర మాటలు వినిపించుకోకుండా కార్ దగ్గరికి లాక్కెళ్ళిన శౌర్య తనని కారులోకి తోసి డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు. ఎక్కడికి చెప్తున్నావా లేదా? ఇంటికి. సడన్గా ఎందుకు? ఐ నీడ్ యువర్ ప్రెజెన్స్. శౌర్య, మూసుకొని కూర్చో, లేదంటే ఇంటికి కాకుండా ఇంకెక్కడికో వెళ్తాం. శౌర్య వార్నింగ్కి సైలెంట్ అయిపోయింది సమీర. ఆమె వల్ల కలుగుతున్న కోపాన్ని బలవంతంగా ఆపుకుంటూ ఇంటికి తీసుకువెళ్ళిన శౌర్య కార్ని పోర్టికోలో ఆపి లోపలికి తీసుకువెళ్ళాడు. లోపలికి వెళ్ళడానికి ఆలోచిస్తున్న సమీర చేతిని పట్టుకొని బలవంతంగా లాక్కెళ్ళాడు. సమీరని తీసుకొస్తున్న శౌర్యని కోపంగా చూస్తూ ఏదో అనబోయింది విశాలాక్షి. కానీ ఆమెకు ఆ అవకాశం ఇవ్వకుండా కనీసం అటువైపు కూడా చూడకుండా పైకి వెళ్ళిపోయాడు శౌర్య. వాళ్ళ చూస్తున్న ఆద్య కళ్ళల్లో కోపం. నేరుగా సమీరని లోపలికి తీసుకువచ్చిన శౌర్య డోర్స్ లాక్ చేసి సమీరని చేతుల్లోకి అందుకొని ఆమె పెదవులపై ముద్దు యుద్ధం మొదలుపెట్టాడు. కోపంలో ఉన్నాడని మాట్లాడిన సమీరకి అతని పంటిగాట్లు తన పెదవులపై పెద్ద మొత్తంలో ప్రత్యక్షమవుతూ ఉంటే ఇద్దరి మధ్యలో చేతులు చేర్చి ఆపటానికి ట్రై చేసింది. కానీ తన వల్ల అయితే కదా. అతను పెడుతున్న నొప్పికి కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటూ వీపుపై గట్టిగా కొడుతూ ఉంటే ఉద్రేకం ఆపుకొని తనను చూశాడు. ఏడ్చేస్తుంది చిన్నపిల్లల. ఆ కన్నీళ్లకు కోపం తగ్గించుకొని సమీర వైపు చూసిన శౌర్య ఆమె కన్నీళ్లు తన బొట్టని వేలుతో తుడుస్తూ, ఎందుకే ఏడుస్తున్నావు అని అడిగాడు విసుగ్గా. నా లిప్స్ చూస్తూ కూడా ఆ మాట ఎలా అడగగలుగుతున్నావు? ఓకే, సారీ, ఏడోకింకా. పో శౌర్య, నేనేం చేశానని ఇంత టార్చర్ చేశావు? నా ముద్దు నీకు టార్చర్లా అనిపిస్తుందా? అసలు అది ముద్దులానే అనిపించలేదు. వ్యాంపైర్ మీద పడి రక్తం తాగుతున్నట్లుంది. ఏయ్ పో, 2 వీక్స్గా నన్ను ఎందుకు దూరం పెడుతూ ఉన్నావు? నేనేం దూరం పెట్టలేదు అంటూ ముఖం తిప్పుకుంది సమీర. కొడితే పళ్ళు రాల్తాయి. మళ్ళీ కన్నీళ్ళు తెచ్చుకుంది అతని కోపానికి. అయితే అలుగుతావు, లేదంటే ఏడుస్తావు. ఎలానే నీతో? డాడీని కలిశాను. సో అప్పటికే సమీరను వదిలి దూరం జరిగాడు శౌర్య. వెంటనే శౌర్య చేతులు పట్టుకొని ఆపి దగ్గరికి తెచ్చుకొని, ప్లీజ్ అంటున్న తన వైపు చురుగ్గా చూసి, వాడికి ఫేవర్గా మాట్లాడమంటే చంపేస్తా. శౌర్య, హీ ఈజ్ మై ఫాదర్, అందుకే ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. అసలు ఏం చేశారని అంత కోపం నీకు? స్టేషన్కి వెళ్ళావు కదా, చెప్పలేదా అక్కడ? పోనీ నీ బాబుని అడుగు, చెప్తాడు. శౌర్య, పోయి కాఫీ తీసుకురా. ఓయ్, ఇది నా ఇల్లు కాదు నీకు కాఫీ తీసుకురావడానికి. మాట పూర్తి కాకుండానే సమీర నడుము చేయి చిక్కించుకొని గట్టిగా నలిపి వదిలాడు. తన వైపే ఉక్రోషంగా చూస్తున్న సమీర కోపానికి నవ్వుకొని వెళ్ళు అంటూ వదిలాడు. మీ అమ్మకి నేనంటే ఇష్టం లేదు, ఇంకా నన్ను రాణిస్తుందా కిచెన్లోకి? అదంతా నాకు తెలీదు. వెళ్ళి కాఫీ తీసుకురా, అంతే. సాడిస్ట్. థ్యాంక్స్, క్విక్. వెళ్తే ఆమెతో గొడవ, వెళ్ళకపోతే శౌర్యతో గొడవ. విసుగ్గా కిందకు వెళ్ళిన సమీరకి తను భయపడినట్లే విశాలాక్షితో తిట్టు తప్పలేదు.
చూసి చూసి సహనం నశించిన సమీర, నాకేం అవసరం లేదు మీ ఇంటి డబ్బుతో, కేవలం నేను శౌర్యనే ప్రేమిస్తున్నాను, అర్థం చేసుకుంటే మంచిది అని కోపంగానే చెప్పి అక్కడి నుండి కాఫీ కప్తో పైకి వెళ్ళిపోయింది. అంతకుముందు ఆవిడ అన్నవన్నీ రికార్డ్ చేయని ఆద్య చివరగా సమీర మాటను రికార్డ్ చేసి దాచుకుంది నిప్పు పెట్టడానికి. ఆమె వెళ్ళేసరికి శౌర్య షవర్ చేసి బయటకు వచ్చాడు. టవల్ కట్టుకుని ఉన్న అతన్ని నేరుగా చూడలేక కాఫీ కప్ మాత్రమే ముందుకు పెట్టింది సమీర. తనని ఓరగా చూస్తూ కాఫీ కప్ అందుకున్న శౌర్య కాఫీ సిప్ చేస్తూ అలక తగ్గిందా అని అడిగాడు. ఆ మాటకి ముఖం తిప్పుకొని ఏటో చూసింది సమీర. అబ్బో, చాలా సెకలున్నాయే నీకు, నీ బాబు కోసం నన్ను కూడా అవాయిడ్ చేసే అంత తండ్రి నాకతను. ఐ డోంట్ కేర్. ఎప్పటికైనా నీ ఫస్ట్ ప్రయారిటీ నేనే అవ్వకుంటే నాకు నచ్చదు. నువ్విస్తావా నాకు ఫస్ట్ ప్రయారిటీ మీ మదర్ కంటే ముందు? ఇంపాసిబుల్. నీకో రూల్ నాకో రూల్ నా శౌర్య. ఇట్స్ నాట్ ఫెయిర్. ఫెయిర్నే, ఎందుకో చెప్పనా? నాకు వినాలని లేదు, చెప్పడం నా రెస్పాన్సిబిలిటీ. నాకేమంత అవసరం లేదు. ఉంది సమీ. 2 నిమిషాల పాటు ఆమెని సూటిగా చూసిన శౌర్య 3వ నిమిషం తనని దగ్గరికి తీసుకున్నాడు. శౌర్యకి కోపం వచ్చిందేమో అని భయంగా చూస్తున్న ఆమెని దగ్గరికి తెచ్చుకుంటూ, సమీ, నువ్వు నా ఫస్ట్ ప్రయారిటీనా కాదా అని పక్కన పెట్టేస్తే ఐ లవ్ యూ యాజ్ మై వైఫ్, యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్, యాజ్ మై ఎవ్రీథింగ్. నేను ఇంతగా ఇప్పటి వరకు ఎవరిని లవ్ చేయలేదు. ఇంకా అమ్మ విషయానికి వస్తే, ఒక టైంలో నాన్న కంప్లీట్లీ హెల్త్ పరంగా సిక్ అయినప్పుడు మా విషయంలో అమ్మ తీసుకున్న స్టాండ్, ఐ రియల్లీ అప్రిషియేట్ హర్. ఇప్పుడు ఆమెకి నా హార్ట్లో ఉన్న ఫస్ట్ ప్రయారిటీ తీసేసి నీకిస్తే రేపు ఇంకెవరైనా నా హార్ట్కి దగ్గరగా వస్తే అప్పుడు నీ ప్లేస్ చేంజ్ అవుతుంది. ఇంకా అవసరం ఉంది అని ఎందుకు అన్నాను అంటే, ఇప్పుడు నేను నీ ప్రయారిటీ మారాలని నేనంటే ఎందుకు అని అడిగేవే కానీ మీ డాడీ గొప్పతనం చెప్పి ఎందుకు నువ్వు నాకు ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలో అడగచ్చు. కానీ నువ్వు అలా అడగలేదు, రిటర్న్గా బదులు అడిగావు. దట్ మీన్స్ నీకు అతను గుర్తు పెట్టుకునేలా తండ్రి ప్రేమను పంచలేదని అర్థం, అవునా? సూటిగా అడిగిన శౌర్య ప్రశ్నకి తన దగ్గర సమాధానం లేదు. నిజమే, ఆలోచిస్తున్న తనకి గుర్తొచ్చింది ఒక విషయం. నాన్న కేవలం నా కోసం 2వ పెళ్లి చేసుకోలేదు అని చెప్పిన సమీర అమ్మాయికత్వానికి నిట్టూర్పుతో నవ్వాడు. కానీ అతని మదిలో మాత్రమే మెదులుతున్న సమాధానాలు ఆమెకి చెప్పుకోలేడు. ఇప్పటికీ ఎవ్వరు ఎలాంటి వాళ్ళు అని ఎస్టిమేట్ చేయలేని సమీర పసితనానికి నాన్న 2వ పెళ్లి చేసుకోలేదు అంటే అతనికి నీ మీద ఉన్న ప్రేమ కాదు, అలా చేసుకుంటే ఉంచుకున్న దానితో ఉండడానికి కష్టమవుతుంది అని అనుకుంటూ ఉండగా, ఏం ఆలోచిస్తున్నారు అని అడిగింది. ఏం లేదని చెప్పి డ్రెస్ చేసుకుంటూ, ఇంటి దగ్గర డ్రాప్ చేయనా అని అడిగాడు. వెళ్ళిపోమంటున్నావా అని అడిగిన సమీరతో, ఇష్టం లేకుండానే వచ్చావా నువ్వు అని అడిగాడు. దెబ్బకు వెళ్ళిపోతాలే అని చెప్పి బ్యాగ్ తీసుకుంటూ ఉంటే ఆపాడు. కోపంగా చూస్తున్న తన కళ్ళని చూసి సమీర మెడలో ఉన్న చున్నీ తీసి పక్కనేసి హత్తుకున్నాడు తనని. వెచ్చని కౌగిలిలో సమీర కొంచెం కూడా కదలలేదు. ఆమె మెడను తాకుతున్న అతని వెచ్చటి శ్వాసకి మైమరిచిపోతూ చూస్తుంది సమీర. శౌర్య సమీర మెడపై పెదవులు తాకిస్తూ నెమ్మదిగా కిస్ చేస్తూ ఉంటే తల పక్కకు వాల్చేసింది సమీర. అతని స్పర్శలో కోరిక లేదు, కానీ తన ప్రెజెన్స్ కోరుకుంటున్నాడు అని అర్థమై శౌర్య వీపు చుట్టూ హ్యాండ్స్ వేసి హత్తుకుంది సున్నితంగా. 10 నిమిషాల పాటు సమీర కౌగిలిలో సేద తీరని శౌర్య తనను వదిలి సమీర ముఖంలోకి చూస్తూ, మీ నాన్న వల్ల మీ అన్నయ్య వల్ల నన్ను దూరం పెట్టకే, 10 రోజులు దూరంగా ఉంచావు, నన్ను నేను కోల్పోయినట్లు అనిపించింది, బాగా ఎక్కేసావే అంటూ సమీర నుదిటికి తన నుదుటిని తాకించి 2 నిమిషాల పాటు అలానే ఉండిపోయిన శౌర్య కాసేపటికి తనని వదిలి దూరం జరిగాడు. సమీరని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి రిటర్న్ అయ్యాడు. ఆ గ్యాప్లో కాలేజ్ నుండి ఇంటికి వచ్చిన జానుకి అడ్డుపడింది ఆద్య. ఏంటి అన్నట్టు చూసిన జాను మధ్యాహ్నం తను దాచిన వీడియో చూపించి, చూడు ఎంత పొగరో ఈ అమ్మాయికి, ఎంత ధైర్యం ఉంటే అత్తని ఎదిరిస్తుంది అని అడిగింది. అదంతా చూసిన జానుకి కేవలం తల్లి మౌనంగా ఉండి సమీర తనని ఎదిరిస్తున్నట్లు ఉంది. అదంతా చూసిన జానుకి మొదటిసారి సమీర మీద కోపం వచ్చింది. కానీ అది ఎంతోసేపు లేదు. సమీర ఇన్నోసెన్స్ తెలిసి లైట్ తీసుకుంది. అంతకుముందు ఏదో జరిగింది అన్న ఉద్దేశంతో ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోతున్న జానుని ఆపి,
ఏంటి, ఏం మాట్లాడవు అని అడిగింది ఆద్య. ఏం మాట్లాడాలి? కళ్ళు చిన్నవి చేసి అడిగిన జానుని చూస్తూ, తను మీ అమ్మను ఎదిరించింది, నీకు కోపం రావడం లేదా అని అడిగింది ఆద్య ఆశ్చర్యంగా. సమీర గురించి నాకు తెలుసు, ఖచ్చితంగా మా అమ్మ ఏదో అని ఉంటుంది, అందుకే సమీర అలా రియాక్ట్ అయింది అని సమీరపై తన నమ్మకాన్ని చూపిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది జాను. జాను ఇచ్చిన షాక్కి తేరుకోవడానికి ఆద్యకి 10 నిమిషాలు పట్టింది. కదలకుండా నిలబడిపోయి ఉన్న ఆద్యను చూస్తూ అక్కడికి వచ్చిన విశాలాక్షి ఏమైందే అని అడగ్గా, నీ కూతురికి నీ మీద అసలు ప్రేమ ఉందా అత్త అని ఆశ్చర్యంగా అడిగింది ఆద్య. వెంటనే ఆద్య తలపై ఒక్కటి పీకింది విశాలాక్షి. వాస్తవంలోకి వచ్చిన ఆద్యని పిచ్చిదాన్లా చూస్తూ ఏం మాట్లాడుతున్నావు అని అడిగింది విశాలాక్షి. ఆద్య ముందుగా ఆ వీడియో చూపించి తర్వాత జాను అన్న మాటలు చెప్పింది. అదంతా విన్న విశాలాక్షి షాక్ అయ్యి, దానివల్ల నాకు ఇంట్లో వాల్యూ లేకుండా పోతుంది, ఇప్పటి వరకు నన్ను ప్రేమించిన నా పిల్లలే నన్ను చిన్న చూపు చూస్తున్నారు, నన్ను పట్టించుకోవడమే మానేశారు అని కంప్లైనింగ్గా అంటూ, దాన్ని నా కోడలుగా నేను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయలేను ఆద్య, ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి అంది విశాలాక్షి. ఆ స్వేచ్ఛనే కదా ఆద్య కూడా కోరుకుంది. వెంటనే ఇన్స్టెంట్గా వచ్చిన ఐడియా చెప్పి విశాలాక్షి వైపు చూసింది. ఆమె రియాక్షన్ ఏమై ఉంటుందా అని. ఆద్య ఇచ్చిన ఐడియాకి ఆవక్కైపోయి ఉంది విశాలాక్షి. ఏమత్తా, ఐడియా బాలేదా అని అడిగిన ఆమెతో, నీకు ఇన్ని తెలివితేటలు ఎప్పటి నుంచి వచ్చాయే అని అడిగింది అబ్బురంగా చూస్తూ. సౌర్య బావ కోసం తెలివిగా ఆలోచించడానికి ట్రై చేస్తున్నానత్త అని సిగ్గుపడుతున్న ఆద్యకి మెటికలు విరిచి దిష్టి తీసింది విశాలాక్షి. ఆమె కన్నింగ్ ఐడియాకి మురిసిపోతూ అనుకున్నదే మొదలుగా ఆ రోజు రాత్రి హాల్లో సీసీ కెమెరా ఫిక్స్ చేశారు. అది చూసిన శౌర్య ఏం మాట్లాడలేదు, కానీ సత్యమూర్తి గారు అడిగారు ఎందుకు అవి అని. అతను అడిగిన దానికి మామూలుగా ఇంట్లో పని వాళ్ళ మీద నమ్మకం లేదని చెప్పింది. ఇన్నేళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న వాళ్ళ మీద సడన్గా ఎప్పుడెందుకు నమ్మకం కోల్పోయిందో తెలియక అప్పుడు అడిగాడు శౌర్య ఎందుకు లేదని. హాల్లో పెట్టి వదిలేసిన నా నెక్లెస్ కనిపించడం లేదు శౌర్య, నేను చూడలేదు ఎవరు తీశారో, చూడకుండా ఒకరిని నిందించలేను కాబట్టి నెక్స్ట్ టైం ఇలా జరగకుండా ఇప్పటి నుండి జాగ్రత్త పడుతున్నాను అని చెప్పి జరగని పొరపాటును పని వాళ్ళ మీద నెట్టేసింది ఆస్కార్ లెవెల్ యాక్టింగ్తో. అది నిజమే అని నమ్మారు అంతా. ఆ రోజు రాత్రి శౌర్య డిన్నర్ చేసి టెర్రస్ పైకి వెళ్ళాడు. అత్త నువ్వు కుమ్మే అని ఆది హింట్ ఇవ్వడంతో వెనక్కి వెళ్ళింది విశాలాక్షి. ఫుల్లీ ప్రిపరేషన్తో ఒకసారి దేవుడికి కూడా దండం పెట్టుకుని మరీ వెళ్ళింది ఆవిడ. సమీరకి కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు శౌర్య. అతను మాట్లాడే విధానం బట్టి అది సమీర అని ఈజీగానే అర్థమైపోయింది ఆవిడకి. కోపాన్ని పిడికిట్లో దాచేసి శౌర్య ముందుకు నిలబడింది. కాల్ కట్ చేయకుండానే ఏంటి అన్నట్టు చూశాడు శౌర్య. మాట్లాడాలి అని స్థిరంగా చెప్పిన ఆవిడ వైపు చూసి, సమీ కాల్ యు లేటర్, వెళ్ళి తిను అని చెప్పి కాల్ కట్ చేశాక అడిగాడు విషయం ఏంటని. రా కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి టెర్రస్ పై ఉన్న మెటల్ బెంచ్ వైపు తీసుకెళ్ళింది. తల్లి అసలు ఏం చెప్పాలి అనుకుంటుందో తెలియని శౌర్య గజిబిజిగా ఫీల్ అవుతూ, విషయం చెప్పుమా, ఇదంతా ఎందుకు అని అడిగాడు విసుగ్గా. మంచి విషయాలు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవాలిరా, నువ్వు రా అని శౌర్యతో పాటు కూర్చుంది. ఇప్పటికైనా చెప్పు, ఫోన్లో సమీరయ్యనా? ఏమైనా ప్రాబ్లంనా? చచ్చా నాకేం ప్రాబ్లం, నిజానికి ఆ విషయం మాట్లాడడానికే వచ్చాను అంటూ ఆమె మాటకి కళ్ళు చిన్నవి చేశాడు శౌర్య. సడన్గా నీళ్ళు చేంజ్ ఎలా వచ్చిందిమా అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు. చిన్నప్పటి నుండి మీ ఇష్టాలకు వాల్యూ ఇచ్చాను నేను, అలానే ఇప్పుడు మీ ఇష్టాలకు వ్యతిరేకంగా ఉండి మీలో నాపై ఉన్న నమ్మకాన్ని ఇష్టాన్ని కోల్పోలేను, అందుకే సమీరని నా కోడలుగా ఒప్పుకుంటున్నాను అని చెప్పింది. షాక్ అయ్యాడు శౌర్య ఊహించని ఘటనకు. మా ఏం మాట్లాడుతున్నావు? నిజమే చెప్తున్నానురా, నాకు తెలుసు నీకు నమ్మడానికి టైం పడుతుంది అని చెప్పి, అంతగా నువ్వు నమ్మకపోతే ఇప్పుడే సమీరకి ఫోన్ చేసివు, తన ముందే చెప్తాను అనగానే ఫార్మాలిటీకైనా వద్దు అనకుండా వెంటనే కాల్ కనెక్ట్ చేశాడు. విశాలాక్షి ఊహించలేదు శౌర్య వద్దు అంటాడేమో అని మాట అనేసిందే, కానీ ఎప్పుడైతే కాల్ చేయడానికి ఫోన్ తీశాడో అప్పుడే విసుగు చేరిపోయింది ఆమె మొహంలో.
దాంతో నేను మాట్లాడడం ఏంటని. సమీర కాల్ ఆన్సర్ చేయగానే సమీ అమ్మ మాట్లాడుతుందంట అని చెప్పగానే సమీరకి కూడా దడగా అనిపించింది. చెప్పి వెంటనే తల్లి చేతికి ఫోన్ ఇచ్చి చూస్తూ ఉన్నాడు ఆతృతగా. తప్పదు కాబట్టి సౌరి చేతుల నుండి ఫోన్ తీసుకున్నామే మనసులో ఇద్దరిని 100 తిట్టుకుంటూ హలో అంది అయిష్టంగా. ఆంటీ నీతో మాట్లాడాలి, కాల్ చేయమని చెప్పాను. చెప్పండి ఆంటీ. అది ఆదికి మాట ఇచ్చానని నిన్ను నా కొడుక్కి భార్యగా చూడలేకపోయాను. కానీ ఎప్పుడైతే వాడు నా ప్రేమకు దూరం అవుతున్నాడు అనిపించిందో అప్పుడే వాడికంటే వాడి ఇష్టాల కంటే నాకు ఏది ఎక్కువ అనిపించలేదు. నీ ప్రేమకి పెళ్ళికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. పిల్లల ఇష్టాలే నా ఇష్టాలు అని చెప్పి సమీర సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంది ఆవిడ. సడన్గా ఆవిడలో పాజిటివ్ రియలైజేషన్ ఏంటో తెలియక అయోమయంలో పడింది సమీర. సమీర పరిస్థితి అంచనా వేస్తున్న శౌర్య చిన్నగా నవ్వుకున్నాడు. ఏం మాట్లాడవేంటి సమీర? ఆంటీ థ్యాంక్ యూ, మమ్మల్ని ఒప్పుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అంది తన సంతోషాన్ని బయట పెడుతూ. మీరెప్పుడు హ్యాపీగా ఉండాలనే కోరుకుంటాను అని చెప్పి కాల్ కట్ చేయబోతే శౌర్య ఆపి ఇటివ్వు అన్నాడు. విసుగ్గా శౌర్య చేతిలో ఫోన్ పెట్టింది. ఓయ్ విన్నావా? హ్యాపీనా? చాలా. ఈ మాత్రానికే ఊరికనే భయపడ్డావు. చూడు ఏమనలేదు. పిల్లల ఇష్టాలను ఎవరు కాదంటారు చెప్పు. హ్యాపీ ఫర్ యూ శౌర్య. ఇప్పుడు టెన్షన్ తగ్గింది. గుడ్. ఇక తిని వెళ్ళి పడుకో. శౌర్య మరి డాడీ? సమీ ప్లీజ్, నా మూడ్ బాగున్నప్పుడు నీ బాబుని గుర్తు చేసి మూడ్ స్పాయిల్ చేయకు అని చెప్పి విసుగ్గా కాల్ కట్ చేశాడు శౌర్య. అదొక వీక్ పాయింట్గా పట్టుకున్న విశాలాక్షి ఎందుకు కోప్పడ్డావు దాని మీద అని అడిగింది. శౌర్య విషయం అంతా చెప్పి అలాంటోడు అక్కడే ఉండాలి మా, దానికి తండ్రి సత్య హరిశ్చంద్రులా కనిపిస్తున్నాడు. అరెస్ట్ అయినప్పటి నుండి ఆడపిల్లాన్ని మర్చిపోయి మరీ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంది అని చెప్పాడు శౌర్య. మన ఇంటికి కాబోయే కోడలు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏంట్రా? దానికి ఓ అన్నయ్య ఉన్నాడు కదా, వాడిని వెళ్ళమని చెప్పు అక్కడికి. ఏమో మరి, రిషి ఫస్ట్ డే వెళ్ళాడంట స్టేషన్కి, తర్వాత వెళ్ళలేదు. బాబాయ్ గురించి వాడికి కూడా తెలిసిందేమో అని పైకి అని అలాంటోడి కూతుర్ని నా ఇంటి కోడల్ని ఎప్పుడూ కానివ్వరు అని గట్టిగానే మనసులో అనుకుంది. సరేరా, మంచి రోజు చూసి సమీర పెద్దమ్మతో వెళ్ళి మాట్లాడతాను, కబురు పంపు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళబోతే ఆపాడు శౌర్య. ఏంటి అన్నట్టు చూస్తున్న ఆమెతో నీకు ఇంకో విషయం చెప్పాలి మా, అదేలాంటి షాకింగ్ న్యూసో అనుకుంటూ చెప్పు కన్నా అంది ప్రేమగా. సమీర అన్నయ్య రిషి జాను లవ్ చేసుకుంటున్నారు అని చెప్పగానే గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది విశాలాక్షికి. స్టెప్స్ దగ్గర ఉండి వాళ్ళ మాటలు వింటున్న ఆద్య పరిస్థితి కూడా అంతే. మరి ఇప్పుడు శౌర్య చెప్పిన విషయానికి విశాలాక్షి రియాక్షన్ ఏమిటి? విశాలాక్షి ఆద్యతో చేయి కలిపి సమీరను శౌర్యని దూరం చేస్తుందా, లేక జాను కోసం వెనకడుగు వేస్తుందా? ధర్మేంద్ర విషయంలో శౌర్య చేసిన పని తన ప్రేమను దూరం చేయనుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.